నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో లైవ్లో ఉన్నారు. సో మీకేమైనా సందేహాలుంటే క్రింది నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఈ వారం మీ వద్దకు ఎటువంటి కేసెస్ వచ్చాయి, ఎటువంటి పరిష్కారాలు చూపించారు? ఇప్పటిదాకా మనం అన్ని కూడా క్రానిక్ డిసీజెస్ చూపించినాం. మొన్న 1 month బ్యాక్ ఒక పేషెంట్ చాలా సీరియస్, అంటే ఇక కోమాకి వెళ్ళిపోయిన అటువంటి కేసు. పెరాలసిస్ వచ్చి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, పెరాలసిస్ వచ్చి నోటి మాట పోయింది, కాలు చేయి పడిపోయింది, నోట్లోకి ఏమి తినలేడు, మింగలేని పొజిషన్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వేస్తే 10 రోజులు ఉంచుకుంటే 20 లక్షల రూపాయల బిల్ అయింది. 20 లక్షల రూపాయల బిల్ అయిన తర్వాత ఇంటికి వాపస్ పంపించేసారు. ఇక ఈయన బతకడం కష్టము, ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఇక పేషెంట్ పెట్టే పొజిషన్ లేనప్పుడు వీళ్ళు డిశ్చార్జ్ చేసేస్తారు. డబ్బులు పెడుతున్నా కొద్ది ఇంకా ఉంచుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటా. ఆ డబ్బులన్నీ అయిపోయినాయి కాబట్టి డిశ్చార్జ్ చేసారు, ఇంటికి పంపించారు. ఇంటికి పంపించినాక ఆయనకు ముక్కులో పైప్ పెట్టి నీళ్ళు పాలు తాగాలంటే ముక్కును ఫుడ్ పైప్ ద్వారానే ఫీడింగ్ ఇస్తారు. అలాంటి పేషెంట్కు వాళ్ళు ఉండలేక కుటుంబ సభ్యులు నా దగ్గరికి వచ్చారు. సార్, ఇట్లా సీరియస్గా ఉన్నది, ఆయన బతకడంట, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వల్ల లేవలేడు, మాట్లాడలేడు, తినలేడు. నాకు వీడియో కాల్ చేయని చెప్పిన. వీడియో కాల్లో ఆ మనిషిని చూస్తే ఫేస్ మొత్తం పెల్ ఫేస్ అయిపోయింది, డెత్ ఫేస్, హిపోక్రటిక్ ఫేస్ అంటారు దాన్ని. ఆ ఫేస్లో తెల్లగా అయిపోయాడు. ఓకే, ఇప్పుడైతే ఆయన సీరియస్ ఉన్నాడు, మన ప్రయత్నం చేద్దామని మందులు పంపించిన. వీడియో కాల్లో చూసి, డైరెక్ట్ కూడా చూడలే, వీడియో కాల్లో ఆ పేషెంట్కు మందులు వేసి 1 month వాడిపించినాక నిన్నటికి 1 month అయింది. ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు నిన్న వచ్చిర్రు. ఎట్లా ఉండంటే ఇంటికాడ వీడియో కాల్ చేసి మాట్లాడిపించారు. ఆ పేషెంట్ కాన్షియస్కి వచ్చిండు, ప్లస్ ఇడ్లీ నీళ్ళు తాగుతున్నాడు. అంటే ఇంత పెద్ద సీరియస్ కేసు 20 లక్షలు పెట్టినా తక్కువగానటువంటిది హోమియోపతిలో చిన్న తీపి గురికలతో మళ్ళీ బ్రెయిన్ కాన్షియస్కి రావడమే కాకుండా మందులు మంచిగా ఫుడ్ తినే పొజిషన్కి వచ్చిందంటే ప్రజలరా ఎంత అద్భుతమైన వైద్య విధానం. అంటే ఈ యొక్క హోమియోపతి ద్వారా అత్యవసర పరిస్థితుల్లో కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది మీకు నిరూపించడానికి ఆ యొక్క వీడియో తీసుకొచ్చిన. ఆ వీడియో ఆ పెద్ద మనిషి ఏమంటాడో మాట్లాడండి. దుర్గా మల్లేశ్వరరావు గారికి ఏమన్నారు డాక్టర్లు? నోట్లకించి ఫుడ్ పోతలేదు అంటే ఇడ్లీ అది తింటున్నారు, వాటర్ మామూలుగా స్టార్టింగ్ నుంచి తక్కువ తాగుతారండి. అవును, పోయినా మా దగ్గరికి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ రాకముందు ఇడ్లీ కూడా తినలేదు, నీళ్ళు కూడా తాగలే కదా? అప్పుడు తినలేదు సార్, అప్పుడు తినలేదండి, ఇప్పుడు తింటున్నారు. మరి హాస్పిటల్కి వెళ్ళి బతకడన్నాక ఇడిచిపెట్టినాక ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక 1 నెల రోజులలో ఇంత కళ వచ్చింది, తినగలుగుతుందంటే ఏమంటావు? ఇంప్రూవ్మెంట్ ఉంది సార్, బాగుంది సార్. వెరీ గుడ్. అట్లాగే మరి ప్రజలకు తెలియదు ఇంత సీరియస్ కేసు కూడా హోమియోపతిలో మనం మంచిగా సక్సెస్ చేయొచ్చు అనేది ప్రజలకు తెలవడానికి మీ అభిప్రాయం తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఏం పేరు? నరసింహ నాయక్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కర్ణాటక, రాయచూర్ మార్నింగ్ నుంచి వచ్చినావు. రాయచూర్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ బాధతో వచ్చిన. కిడ్నీ ఫెయిల్. సిరమ్ క్రియాటిన్ ఎంత ఉండే? 733 ఉంది. 7.33 ఉండే. దానివల్ల అప్పుడు ఏమేం బాధలు ఉండే? అప్పుడు వామిటింగ్ అయ్యేది సెన్సేషన్ ఉండే, వామిటింగ్ అవుతుండే, కొద్దిగా ఎక్కువ నీళ్ళు తాగితే కూడా వామిటింగ్ అవుతుండే, భోజనం చేస్తే కూడా వామిటింగ్ అవుతుండే, మరి నిద్ర సరిగ్గా పట్టట్లేదు, అంతా తిరిగాడేది, ఆయాసం గీయాసం వస్తుంది. బయట డాక్టర్లు ఏమన్నారు? అది డయాలిసిస్ చేయాలి, దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి కిడ్నీ అన్నారు. కిడ్నీ ట్రాన్స్ఫర్ లేకపోతే డయాలసిస్ చేస్తే తగ్గుతుందా? మళ్ళీ పర్మనెంట్ అని చెప్పలేదు వాళ్ళు. పర్మనెంట్ కాదు, అది ఉన్న రోజులు చేసుకొని పోవాలి, ప్రాణం ఉన్నంత వరకు డయాలసిస్ చేయమని చెప్పారు. మరి ఏం చేసామంటే మీ వాట్సాప్ లో చూసాము
ఈశ్వరప్ప క్లినిక్ ని ఓకే. ఫేస్బుక్లో చూసాము. ఆ. చూసిన తర్వాత ఒకసారి పోయేస్తాం ఇక్కడికి ఏమవుతుందని వచ్చినాము. ఇది రెండోసారి వచ్చేది మేము. ఒక్క నెల వాడుకొని వచ్చినావు. వచ్చి ఒక్క నెలలో ఏం మార్పు వచ్చింది? చాలా మార్పు వచ్చింది. ఏ మార్పు వచ్చింది? కిడ్నీ ఇది క్రియేటిన్ చాలా తక్కువైంది. అప్పుడు 7.33 ఉండే, ఇప్పుడు 4 సంథింగ్ ఉంది. 4 చాలా తగ్గింది. చాలా తగ్గింది. మళ్ళా ఈవెన్ డయాలసిస్ చేస్తే కూడా తగ్గుతుంది అంతా. తగ్గుతుంది. మళ్ళీ భోజనం బాగా చేస్తాను, వామిటింగ్ సెన్సేషన్ లేదు, నిద్ర బాగా చేస్తాను, తిరగడతాను, పర్లేదు. చెయ్యి ఇట్లా షేక్ అవుతుండే. అవును, పార్కిన్సన్ కూడా తగ్గింది. షేక్ ఏం లేదు ఇప్పుడు, బాగుంది. మరి ఇంత మంచి వైద్యం ఒక్క నెలలో ఇంత తక్కువైందంటే మరి హోమియోపతి అద్భుతమైన వైద్యమా కాదా? అద్భుతమైన దీని గురించి ప్రజల్లోకి తెలియకుండా చేసిర్రు. ఇది ప్రచారంలోకి వస్తే మిగతా వైద్యాలు అడ్డం పడతాయని చెప్పి ఉపయోగం అవుతుంది. డాక్టర్ మంచిగా ఉండాలి ఇక్కడ సిస్టంలా. కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మందు, క్వాలిటీ మందులు ఉంటేనే పనిచేస్తుంది అనేది ప్రజలకు తెలవాలనేది నీ అభిప్రాయం తీసుకుంటున్నా. ప్రజలకు అందరికీ తెలిసేటట్టు చూపిస్తా. ప్రజలు నీ చైతన్యం ప్రజలకు రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ. నీ బ్లడ్ టెస్ట్ చూపిద్దాం ఒకసారి. వచ్చినప్పుడు ఎంత ఉండే? 7.33. ఓకేనా? ఇప్పుడు ఓపెన్ చేయి. సీరం క్రియాటిన్ 4.9. వెరీ గుడ్ డెవలప్మెంట్. నువ్వు చెప్పిందే కాకుండా రిపోర్ట్లు కూడా కనిపిస్తే ప్రజల లోపల మార్పు వస్తుంది. చెప్పినామంటే నువ్వు చెప్పినావు నేను చెప్పినా అనుకుంటారు. మాటకు నా నమ్మకం లేదు. కలియుగంలా మాటలు నమ్ముతారు. రిపోర్టు సాక్ష్యాధారాలు కనిపించాలి. అందుకే సాక్ష్యం చూపిస్తున్నా. పేరు ఉషారాణి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, సాగర్ రింగ్ రోడ్. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం. సీరం క్రియాటిన్ ఎంత ఉంది? 7.7 ఉంది. మరి ఏమన్నారు బయట డాక్టర్లు? వారానికి 2 సార్లు డయాలసిస్ చేయించుకుంటున్నావు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాక ఎట్లుంది? డయాలసిస్ రోజు నాకు నిద్ర పట్టకపోయింది సార్. నెల రోజులు మందులు వాడిన కానీ నిద్ర వస్తుంది. నిద్ర పడుతుంది. డయాలసిస్ సంఖ్య కూడా తగ్గించినావా? వారానికి నెలకు 8 సార్లు అయితే నెలకు 4 సార్లు చేయించుకుంటాను. అంటే సగం తగ్గించేసిన. అవి కూడా లేకున్నా సరే ఇక మంచిగా అయిపోతుంది. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఉంటేనే పోవాలి డయాలసిస్కు. అంతేగాని మంచిగా ఉన్నాక పోయి అనవసరంగా చేయించడం ఎందుకు? మంచిగా ఫుడ్ తిను, మేము పథ్యం మెయింటైన్ చేయి, మందులు టైంకి వాడుకో, మంచిగా అయిపోతుంది నార్మల్. ఓకే? మీ పేరు? విజయలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, వనస్థలిపురంకి వెళ్ళి. ఏం బాధతో వచ్చినావు? క్రియాటిన్ పెరిగింది, కిడ్నీ ఫెయిల్ అవుతుంది అని చెప్పి వచ్చినావు. బయట డాక్టర్లు ఏమన్నారు? చేయించుకోలేదు. మంచి పని చేసినావు. ఇప్పుడు డయాలసిస్ లేకుండా ఈశ్వరప్ప క్లినిక్లో ఎన్ని రోజులు వాడిన మందులు? ఒక్క నెల. ఇది 2వ విజిట్. నెలలో ఏమేమి తక్కువ ఉంది? కొంచెం నీరసం తక్కువ ఉంది. ఇంట్లో వరకు లేవగలుగుతున్నాం. అసలు మంచంలోంచి లేవకపోయేది. అప్పుడు మంచంలోకి లేవలేవు. ఇప్పుడు లేవగలుగుతున్నావు, పని చేసుకోగలుగుతున్నావు. క్రియాటిన్ టెస్ట్ చేసుకున్నావా? 4.9 నుంచి 4.1కి వచ్చింది. 4.9 నుంచి 4.1కి వచ్చింది. గుడ్ రిజల్ట్. ఇక ఇట్లా డయాలసిస్ లేకుండానే మనకు హోమియోపతి తగ్గుతుంది అనేది ప్రజలకు తెలియడానికి నేను అభిప్రాయం తీసుకున్నా. ఓకేనా? ఇట్లాగే నీకు ఒకటి వచ్చేదాకా వాడుకో. ఓకే. ఏం పేరు? పెంచల్ నరసింహులు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, నెల్లూరు డిస్టిక్ రాపల్లి సార్. నెల్లూరు డిస్టిక్ రాపల్లి. ఏం బాధతో వచ్చినావు? సార్ క్రియాటిన్ ప్రాబ్లం సార్. కిడ్నీ ఫెయిల్. సీరం క్రియాటిన్ ఎంత ఉన్నది? 5.27 సార్. 5.2 ఉండే. ఇప్పుడు మరి ఏం చేస్తున్నావు? డయాలసిస్ చేపిస్తున్నావా? మన మందుల మీద సార్ ఈ మందులే వాడుతున్నాను. ఇప్పుడు ఎన్ని రోజులు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి? 1 మంత్ సార్. 1 మంత్. ఇది 2nd విజిట్. అవును సార్. ఏం మార్పులు వచ్చినాయి? బాగా నీరసం లేకుండా బాగా హుషారుగా ఉంది సార్. యాక్టివ్ అయినావు. అప్పుడు ఆ మందు తింటప్పుడు యాక్టివ్ కాలే? లేదు సార్, నీరసంగా ఉండేది. కాళ్ళన్నీ నొప్పులు, పెయిన్స్ అవన్నీ తగ్గి ఇప్పుడు యాక్టివ్ అవుతున్నావు. మరి పవర్ ఏందో అర్థమైంది కదా హోమియోపతి మందుల పవర్. ఇట్లాగే నువ్వు 6 months to 1 year అనుకో. నీ మెయింటెనెన్స్ మీద బట్టి తొందరగా కూడా మంచిగా అవుతావు. మెయింటెనెన్స్ కరెక్ట్ ఉంటే 6 months లోపట్టే తగ్గిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఏం పేరు? దీపక్ తేజ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, నెల్లూరు నుంచి. నెల్లూరు నుంచి. ఏం బాధతో వచ్చినావు? డయాలసిస్లో ఉన్నాను. కిడ్నీ ఫెయిల్. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా?
5 సంవత్సరాలు సార్ 5 సంవత్సరాలు కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఏం చేస్తుర్రు? డయాలసిస్లో ఉన్నాం సార్. 5 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేస్తుర్రు. వారానికి 3 సార్లు సార్. వారానికి 3 సార్లు. మరి తగ్గిందా ఏమన్నా? లేదు సార్. ఏడ తగ్గుతుంది? ముఖం నల్లగా అయిపోయి ఎండిపోతున్నాడు మనిషి. వయసు పిల్లగాడు కట్టలా. పెళ్ళైందా? పెళ్ళి కాలేదు. ఇప్పుడు ఇంత వీకుంటే ఎట్లా? 37 సంవత్సరాలు సార్ అబ్బాయికి. మళ్ళా బార్డర్ దాటిండు మళ్ళా. ఇప్పుడు అదే కష్టం ఇలా చేసినట్టు ఇదివరకు ట్రీట్మెంట్ అయిపోతుండే. అవును సార్. ఇప్పుడు మంచిగా వాడుకొని అయినా చేసుకొని మంచి సక్సెస్ అవుతాడు చేస్తాం. ఓకే. ఎందుకంటే 5 ఏళ్ళ నుంచి ప్రజలకు తెలవాలి. 5 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేసినా ఈ వ్యాధి తగ్గకపోయా. అవును సార్. పోయేవాళ్ళు చాలామంది పోతుర్రు. పోతే ఏం లాభం అట్లా తెలవాలని చెప్పి నేను అభిప్రాయం తీసుకున్నా ప్రజలకు. ఏం పేరు? హరినాథ్ సార్. హరినాథ్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. నేను చిట్టివేలు మండలం నుంచి వచ్చినా సార్. ఏ మండలము? చిట్టివేలు మండలం. చిట్టివేలు మండలం. ఏ జిల్లా? ప్రజెంట్ తిరుపతి జిల్లాకే. తిరుపతి జిల్లానేనా? ఓకే. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం ఉంది సార్. కిడ్నీ సీకేడి. కిడ్నీ వచ్చి 1.7 ఉంది అప్పుడు. ఇప్పుడు 1.5 వచ్చింది. గుడ్ డెవలప్మెంట్. షుగర్ ఉంది సార్. షుగర్ ఎంత ఉండే? 509 ఉంది. 509. ఇప్పుడు 326 ఉంది సార్. అబ్బా, రెండు కూడా డేంజర్. కానీ 500కి 300కి వచ్చిందంటే మంచి డెవలప్మెంట్. ఇప్పుడు బాడీలో కూడా యాక్టివిటీస్ మంచిగా అనిపిస్తున్నాయా? అనిపిస్తున్నాయి సార్. అదే డెవలప్మెంట్. ఇప్పుడు క్రియాటిన్ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది. షుగర్ తగ్గిన కొద్ది కిడ్నీ కూడా మంచిగా అయిపోతుంది. మళ్ళీ తినకముందు నార్మల్ ఉన్నారు సార్. వెరీ గుడ్. తినకముందు నార్మల్ ఉంది. 116, 109 అట్లుంది. తిన్న తర్వాతనే 320 అట్లా ఉంటున్నారు. ఓకే. వెరీ గుడ్. కిడ్నీ సీకేడీకి షుగర్కు సంబంధం ఉంది. ఒకదానికి ఒక రిలేషన్ ఉంది. కాబట్టి ఈ రెండు తగ్గుతున్నాయి అంటే నువ్వు ప్రాసెస్ మంచిగా అవుతుంది. హోమియోపతిలో పర్మనెంట్గా గమ్యం వస్తుంది. ఇట్లా విధంగా కంటిన్యూ చేయి. చాలామంది బాధితులు వాళ్ళకు తోవ తెలియక డయాలసిస్ సెంటర్లో పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు. ఎవరికి రిజల్ట్ వస్తలేదు. అది చేస్తున్న కొద్ది పెరుగుతూనే ఉంది కానీ తక్కువ అయితే లేదు సార్ అంటున్నారు. అందుకే ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉన్నది. మంచి డాక్టర్ దగ్గర క్వాలిటీ మందులు వాడితే రిజల్ట్ ఉంటుందని తెలుసుకోవాలి ప్రజలు. వాళ్ళకు ఒక మార్గదర్శకం అవుతామని చెప్పి చూపిస్తాం. థ్యాంక్ యూ. ఏం పేరు? ఖాదర్ పాషా. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. నెల్లూరు నుంచి. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లమ్స్. కిడ్నీ ఫెయిల్ అయింది. సీరం క్రియాటిన్ ఎంత ఉండే? సీరం క్రియాటిన్ 5. ఇప్పుడు ఈశ్వరప్ప మందులు వాడి ఎన్ని రోజులే? 1 మంత్. 1 మంత్లో ఏముంది? బాడీ కొంచెం యాక్టివిటీ ఉన్నది. మందు పనిచేస్తుంది అనేది ఫీలింగ్ తెలిసింది. మరి డయాలసిస్ చేసేటోళ్ళకి తెలుస్తలేదు. రోజు డౌన్ అవుతున్నారు. ఇక మందు వాడినాక నీకు డెవలప్ అవుతున్నావు అంటే పాజిటివ్గా ఉన్నట్టు. ఇక 1 నెలకి ఇంత ఉందంటే 6 నెలలు వాడితే చూసుకుందాం. మళ్ళీ 6 నెలలు సంవత్సరం వాడితే పర్మనెంట్గా క్యూర్ అవుతాడు చేస్తా. ఓకేనా? ఏం పేరు? సుబ్బారావు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. వెంకటగిరి. ఏ జిల్లా? తిరుపతి మండలం. ఓకే. ఏం బాధ ఉంది నాకు? కిడ్నీలు ఫెయిల్ అయినాయి కాదు, కిడ్నీలు పాడై ఉన్నాయి. వాడంటే ఏంది? ఫెయిల్ అంటే ఏంది? చెప్పారు డయాలసిస్ పెట్టుకోమన్నారు. క్రియాటిన్ ఎంత ఉన్నది? 10 పైనే ఉన్నది. మరి దానివల్ల ఏమేమి బాధలు ఉన్నాయి? కాళ్ళు మొఖాలు అయితే ఎప్పుడన్నా ఒకసారి వాస్తుంది. పోతే వాంతింగ్ ఎక్కువ, బీపీ ఒకటే ఎక్కువ. అవి 2 ప్రాబ్లమ్స్ మేము వచ్చింది. ఓకే. ఇప్పుడు మన మందులు వాడినాక ఆ ఒకారం తగ్గుతుంది, వామిటింగ్స్ తగ్గుతాయి, మంచిగా యాక్టివ్ అవుతాడు. ఇప్పుడు మేము ముంగట వచ్చిన అందరూ మంచిగా అవుతున్నారని చెప్పారు కదా. చెప్పి విన్నావా? అట్లనే నువ్వు కూడా చెప్పాలి. డెవలప్మెంట్ చెప్పినా కొద్దిగా మెల్లగా క్యూర్ అవుతుంది. ఇది 6 నెలల నుంచి సంవత్సరం వాడితే మంచిగా. ఏం పేరు? రెహమాన్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. తిరుపతి బ్రాంచ్ లోకలే. ఏం ప్రాబ్లంతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్యూర్. సీరం క్రియాటిన్ ఎంత ఉండే? 10.5 ఉన్నప్పుడు ఏమేమి బాధలు ఉండే? కాళ్ళు వాపులు, ఫేస్ వాపు. ఇంకా
ఇప్పుడు మరి 1 మంత్ వాడినాక ఈశ్వరప్ప మందులు వాడినాక ఎట్లా ఉంది? బాగానే ఉంది. ఏమేమి తక్కువ ఉంది? ఫేస్ వాపు తగ్గింది, యూరిన్ పెరిగింది. యూరిన్ పెరిగింది. అప్పుడు యూరిన్ రాకపోతుండే, వస్తుంది, కాకపోతే లైట్గా వస్తుంది. తక్కువ వస్తుండే, ఇప్పుడు ఎక్కువ వస్తున్నది. అంటే మందు పనిచేస్తున్నట్టు అర్థమైంది. అట్లనే 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కిడ్నీలు మొత్తం మంచిగా అవుతుంది. అట్లనే కంటిన్యూ చేసుకో. సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసుకుంటారు. ఏం పేరు? సుధాకర్ సార్. సుధాకర్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పకి చంద్రగిరి సార్. చంద్రగిరి. ఏ జిల్లా? తిరుపతి జిల్లా. తిరుపతి జిల్లానా? ఏం బాధ ఉన్నదని వచ్చినావు? క్రియాటిన్ పెరిగింది సార్. క్రియాటిన్ ఉన్నదని వచ్చినావు. ఎంత ఉండే? 7.9 ఉంది సార్. కిడ్నీలు ఫెయిల్ అయినాయి. సేమ్ క్రియాటిన్ 7.9 ఉంది. ఇప్పుడు ఈశ్వరప్ప మందులు ఎన్ని నెలలు అవుతుంది? 1 నెల అవుతుంది సార్. 1 నెల ఎట్లుంది? ఇప్పుడు తల తిరగడం ఆగింది సార్. తగ్గింది. ఇప్పుడు సిమ్టమ్స్ అన్ని తగ్గినాయి. వెరీ గుడ్. మంచి డెవలప్ అవుతుంది. అట్లే కంటిన్యూ చేసుకో. ఒక 6 నెలలు సంవత్సరం కడుతుంది. అప్పుడు కిడ్నీ పర్మనెంట్ క్యూర్ అయిపోతుంది. పేరు? రామకృష్ణ సార్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. నెల్లూరు నుంచి దగ్గర కావలికి వెళ్ళి తిరుపతి బ్రాంచ్కి వచ్చినావు. అవును సార్. ఏం బాధతో వచ్చినావు? క్రియాటిన్ సార్. కిడ్నీ ఫెయిల్ అయింది. సిరం క్రియాటిన్ ఎంత ఉండే మొదలు? 2.10 ఉంది సార్. 2.10 ఉండే. మరి ఇప్పుడు అప్పుడు ఏమేమి బాధలు ఉండే? ఇదే సార్, కాళ్ళు తిమ్మిర్లు మొద్దులుగా ఉంటాయి, షుగర్ బాగా ఇబ్బంది. ఇప్పుడు ఈశ్వరప్ప మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? బాగుంది సార్. ఎన్ని నెలలు వాడినావు? 1 నెలే సార్. 1 నెలకే నీకు తగ్గింది. ఎంత వచ్చింది ఇప్పుడు? 7 వచ్చింది సార్. 1 పాయింట్ వచ్చేసింది. 1.87 వచ్చింది. దాంతోపాటు పెయ్యి కూడా అల్కగా అయిందా? పెయ్యి కూడా అల్కా యాక్టివ్ ఉన్నావు కదా? యాక్టివ్గా ఉన్నాను సార్. మళ్ళీ ప్రజలకు తెలవాలి. నీ లెక్క బాధితులు చాలా మంది ఉన్నారు. అవును సార్. తెలియక ఈ డయాలసిస్ పోయి నరకం అనుభవిస్తున్నారు. ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకుంటున్నా. నీకు సక్సెస్ అయిన కేసు. నీ లెక్క ప్రజలు కూడా మంచిగా హోమియోపతిలో మంచిగా తక్కువ చేసుకోవాలని చెప్పి నీ అభిప్రాయం. 10 మందికి చెప్పాలని ఉన్నారు సార్. మీ చెప్పాలి. మంచి డాక్టర్ ఉండాలని చెప్పాలి. మంచి డాక్టరు, మంచి మందు, క్వాలిటీ మందులు ఉంటే పనిచేస్తారు సార్. నెల్లూరు అవతల చాలా విలేజ్ నుంచి వస్తున్నా సార్ నేను. అవును. ఏం కాదు, మంచిగా అవుతావు రాము. సరే సార్. ఏం పేరు? రాధాకృష్ణ. రాధాకృష్ణ. నాయన పేరు? నాయనకి ఏం ప్రాబ్లం ఉండే? ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? సార్, ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు డిస్ట్రిక్ట్ అనంత సార్. నెల్లూరు డిస్ట్రిక్ట్ అనంత దగ్గర వచ్చినావు. నాయనకు ఏం ప్రాబ్లం ఉండే? సిరం క్రియాటిన్ కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 1 మంత్. వచ్చినప్పుడు ఎంత ఉండే? 8.5 ఉండే. ఇప్పుడు 1 మంత్ వాడినాక ఎట్లుంది? 7.7. మంచిగా తగ్గింది. మంచిగా డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఇదే మెయింటైన్ చేసుకుంటా కంటిన్యూగా మందులు చేయమని చెప్పు. ఇక మొత్తం నార్మల్కి వచ్చేదాకా చేద్దాం. ఓకేనా? ఏం పేరు? షేక్ మక్బూల్ బాషా సార్. మక్బూల్ పాషా. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. కడప నుంచి వచ్చినావు. అవును సార్. ఏం బాధ? క్రియాటిన్, సిరం క్రియాటిన్ పెరిగిందని చెప్పి వచ్చినావు. అవును సార్. బయట ఏమన్నా డాక్టర్లు వచ్చేసి అది కంటిన్యూ మందులు వాడండి, అది తగ్గదు కానీ కంట్రోల్లో ఉంటుంది అంటారు. మీ కాడికి వచ్చిన తర్వాత 4 పాయింట్ తగ్గింది సార్. తగ్గింది. వెరీ గుడ్. ఎన్ని నెలలు వాడినవిడా? ఈ 1 నెల. 1 నెలకే 4 తగ్గింది. 4 పాయింట్ తగ్గింది సార్. వెరీ గుడ్. మంచి రిజల్ట్స్ లో మంచి మెయింటైన్ చేస్తున్నావు. అవును సార్. ఇట్లనే కంటిన్యూ చేయి. 1 వచ్చే వరకు పడుకో. ఓకే సార్. సార్, ఈ క్రియాటిన్ సమస్య గురించి వచ్చారు కదా, మరి ఈ మందులు ఎన్ని రోజులు వాడాలి? ఒకవేళ మందులు ఆపేస్తే మళ్ళీ క్రియాటిన్ సమస్య వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? ప్రజలకు చాలా మంది బాధితులు ఎక్కువ ఉన్నారు. అవును సార్. ఈ డయాలసిస్ చేయించుకుంటే వాళ్ళకి నరకం చూపిస్తున్నారు. ఆ పిస్టులలో ఈడేసుడు ఛార్జీలు వేసిన వరకలా హింస పడుతున్నారు. అలాంటి వాళ్ళకు 4 గంటలు వండుకోవడం అంటే ఎంత నరకం. ఆ నరకంలోకం ఎక్కడుందో కానీ బతుకున్నాక నరకం చూపిస్తుంది డయాలసిస్ అంటే. కాబట్టి అలాంటి వైద్యం అవసరం లేదు. హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. వాళ్ళ సిమ్టమ్స్ బట్టి, వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి మందు ఇచ్చినట్టయితే అద్భుతంగా తగ్గిపోతున్నది. ఇది ప్రజలకు ప్రచారం లేక, హోమియోపతి వైద్యం పట్ల ప్రచారం చేయక, హోమియోపతిని వైద్యాన్ని తొక్కిపెట్టడం వల్ల ప్రజలకు తెలియకుండా అయింది. ఇప్పుడు మనం ప్రజలకు చెప్పడమే కాకుండా సక్సెస్ఫుల్ కేసులు, సాక్ష్యాధారాలు చూపించడం వల్ల ప్రజా చైతన్యం వచ్చింది. అందుకే అన్ని సెంటర్లలో కూడా ప్రజలు తండోపతండలు కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు నేను సోరియాసిస్ మీద బాగా ప్రయోగాలు చేసిన, రీసెర్చ్ తర్వాత సక్సెస్ఫుల్ కేసులు చూపించిన. సోరియాసిస్ అంటేనే ప్రపంచంలో తగ్గదని చెప్పి అన్నారు.
ఇతర వైద్య విధానాలు. అట్లెట్ట తగ్గదు హోమియోపతిలో ఉన్నది అని చెప్పి నేను నిరూపించిన. అదేవిధంగా బ్రెయిన్ హెమరేజ్, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కాళ్ళు చేయబడ్డోళ్ళు 20 ఏళ్ళ నుంచి ఇంట్లోకి వెళ్ళి ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళకు మన మందులు వాడినాక లేచి నడుచుకుంటూ వచ్చేటట్టు చేసినాం. వాళ్ళకు ఆత్మధైర్యం పెరిగింది. మరి ఇలాంటి అద్భుత వైద్యం ఉన్నది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సిరం క్రియాటిన్ పెరిగి కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నరకం అనుభవిస్తుర్రు. దీని మీద కూడా హోమియోపతిలో ఉన్నది మందని బాగా దాని మీద ప్రయోగాలు చేస్తూ రీసెర్చ్ చేస్తే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్గా అనిపిస్తుంది. ఇట్లా ప్రజల లోపల చైతన్యం తీసుకొస్తున్నాం. వైద్యం అంటే బాధ లేకుండా హింస లేకుండా ట్రీట్మెంట్ చేస్తేనే అది నిజమైనటువంటి ట్రీట్మెంట్. బతికిన రోజులు డయాలసిస్ చేస్తే అదేం ట్రీట్మెంట్ అవుతుంది? బతికిన రోజులు చేయడం అది కరెక్ట్ ట్రీట్మెంటా? ఇది మినిమం 6 months to 1 year మంచిగా మేము చెప్పినట్టుగా విని పథ్యం చేస్తూ వద్దన్న విషపూరిత పదార్థాలు తినకుండా మంచి జాగ్రత్తలు పాటిస్తే పిల్లలందరూ కూడా బయటపడుతున్నారు. ఈ 6 months తర్వాత మందులు ఒకవేళ ఆపేస్తే క్రియాటిన్ సమస్య మళ్ళీ రిపీట్ అవ్వదా సార్? మేము ఇచ్చే డైరెక్ట్ కిడ్నీ ఆరోగ్యవంతం చేస్తున్నాం. కిడ్నీలో ఉండేటువంటి నెఫ్రాన్స్ డ్యామేజ్ కావడం వల్ల, నెఫ్రైటిస్ వల్ల ఈ సిరం క్రియాటిన్ పెరుగుతుంది. మేము ఇచ్చే ట్రీట్మెంట్ నెఫ్రాన్స్కి ఇస్తున్నాం కదా. నెఫ్రాన్స్ ఆరోగ్యవంతమైన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళి వస్తుంది? అప్పుడప్పుడు సపరేట్ చేసే ట్రీట్మెంట్ కాదు, ఇది పర్మనెంట్ రూట్ బేస్లో ట్రీట్మెంట్ అవుతుంది. ఇది అందుకే హోమియోపతి అంటే శాశ్వత వైద్యం. ప్రజలారా, హోమియోపతి డాక్టర్ దగ్గరికి వచ్చి 1 నెల వాడి ఇంకా తగ్గలేదు, ఇంకెప్పుడు తగ్గుతుంది, ఈ టెన్షన్ పెట్టకుర్రి. మీరు టెన్షన్ పడకుర్రి. దానికి మీరు చెప్పే మానసిక శారీరక సబ్జెక్టు సిమ్టమ్ బట్టి మేము మందులు ఇవ్వాల్సి వస్తుంది. మీకు ఇంప్రూవ్మెంట్ ఎట్లా, ఇప్పుడు ప్రజలు ఎట్లా చెప్పారు అట్లా ఇంప్రూవ్మెంట్ చెప్తూ మీ యొక్క మానసిక లక్షణాలు, వ్యాధి లక్షణాలు చెప్తేనే మీకు కరెక్ట్ మందు ఇవ్వవలసి వస్తుంది. హోమియోపతిలో ఇతర వైద్య విధానంలో కామన్ మందులు ఉన్నాయి. హోమియోపతి అలోపతిలో ఉన్నట్టు కామన్ మందులు ఒకటే, లాసిక్స్ వాడుకోపోయి మెట్ఫార్మిన్ వాడుకో, ఇలాంటి మందులు రాస్తారు అలా. మరి హోమియోపతిలో మనిషికి డ్రగ్ మారుతుంది. ఒకటే వ్యాధి ఉన్నప్పటికీ ఒక్కొక్క మనిషికి ఒక డ్రగ్స్ మారుతాయి. కాబట్టి మీరు అవి ఎట్లా మారుతాయి అంటే మీ యొక్క లక్షణాలను బట్టి మందు మారుతుంది. మీరు చెప్పే లక్షణాలు కరెక్ట్ ఉన్నప్పుడే కరెక్ట్ ఇండికేటెడ్ డ్రగ్ పడితే 24 hours మార్పు కనిపిస్తుందని చెప్తున్నా. అది ఎంతవరకు సక్సెస్ మీ పబ్లిక్ కూడా చెప్తున్నారు. ఈ విధంగా ప్రజా చైతన్యం కోసమే హోమియోపతి వైద్య విధానాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎప్పుడో ప్రభుత్వాలు చేయాల్సిన పని మేము చేస్తున్నాం. ప్రభుత్వాలు కూడా గుర్తించి ప్రజలకు హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది అనేది ప్రజలందరూ కలిస్తే ఉద్యమం తీసుకొస్తే ప్రభుత్వాలు మారుతాయి. సార్ మీ విజిట్స్ గురించి చెప్పండి సార్. ముఖ్యంగా ఏపీ ప్రజలందరికీ తెలుసు, పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళు నోట్ చేసుకోర్రి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడకు ఏపీకి రావడం జరుగుతుంది. విజయవాడలో హోటల్ మనోరమ, రెండవ గురువారం రాజమండ్రిలో అనుపమ రెస్టారెంట్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్. మూడవ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర, దాన్నే నెల్లూరు మే సెంటరు, దాబా గార్డెన్. ప్రతి నెల 3వ గురువారం. ముఖ్యంగా విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు విజయనగరము, బొబ్బిలి అండ్ శ్రీకాకుళం, ఒరిస్సా నుంచి చాలామంది అక్కడికి వస్తున్నారు. వాళ్ళంతా కూడా అక్కడికి డైరెక్ట్గా విశాఖపట్నంకు 3వ గురువారం రావాలి. మీరు ఒకటి డేట్లు జ్ఞాపకం పెట్టుకోవద్దు. నా విజిటు వారాలు గుర్తుపెట్టుకోవాలి, క్యాలెండర్ తీయాలి. క్యాలెండర్లో గురువారాల్లో 3వ గురువారం విశాఖ అని గుర్తుపెట్టుకోవాలి. 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు, కడప, నెల్లూరు, హిందూపూర్, బెంగళూరు బార్డరు, ఈ చిత్తూరు, విశాఖ, ఆ తిరుపతి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా 4వ గురువారం తిరుపతికి విజిట్ చేయాలి. ఈ విధంగా ఏపీ ప్రజలందరికీ అందుబాటులో ఉండడానికి ఆ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి దగ్గరలో ఉన్న సెంటర్కు మీరు అక్కడికి వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా హైదరాబాదే కేంద్రకం. హైదరాబాద్లో చిక్కడపల్లి, ఆ నంబర్ నోట్ చేసుకోండి. చిక్కడపల్లిలో ప్రతిరోజు గురువారం తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. మీరు డైరెక్ట్ దూరంకి వచ్చే వాళ్ళు ఉంటే
ఒక ఫోన్ చేసుకొని బయలుదేరాలి. ఎందుకంటే ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఏమైనా మీటింగ్ ఉంటే పోతే చెప్పలేము, దూరంకి వెళ్ళి వచ్చి బాధపడొద్దు. ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని డాక్టర్ గారు ఉన్నారా లేదా తెలుసుకొని బయలుదేరితే బాగుంటుంది. ఎందుకంటే ఆదిలాబాదు, ఆసిఫ్ నగర్ అక్కడ చాలా దూరంకి వెళ్ళి వస్తున్నారు పబ్లిక్ అంతా. వాళ్ళకందరికీ కూడా ఒక రోజు ముందు బయలుదేరే ముందు ఫోన్ చేసుకొని బయలుదేరడం మంచిది. ఈ విధంగా హోమియోపతి వైద్యం అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్. డాక్టర్ శామ్యూల్ హైన్మాన్ గారు జీవితం అంతా త్యాగం చేసి ఈ వైద్యాన్ని ప్రజల కోసం అందించిండు. ఈ వైద్యాన్ని ప్రచారం చేయాల్సిన బాధ్యత మాది. హైన్మాన్ గారు ఎంత ఫికర్తో కూర్చున్నాడు చూడండి. ఆయన అల్లోపతి డాక్టర్ అయి ఉండి, అల్లోపతిలో ఎండి డాక్టర్ అయి ఉండి హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండంటే మరి ప్రజల కోసం కనిపెట్టిండు. ఆ ప్రజలకి ఈ వైద్యం అందరికీ అంది వాళ్ళందరూ కూడా తక్కువ ఖర్చుతో సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నదే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ యొక్క లక్ష్యం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రజలకి మంచి అవగాహన కల్పించారు హోమియో ట్రీట్మెంట్ పై. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది వాటి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.